వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ వికేష్ స్టోరీస్. సో ఫైనల్గా అయితే లండన్కి వచ్చేసినాము. నిన్న మొత్తం సెట్ చేసుకొని ఈరోజు మరి బీఆర్పీ కార్డ్ కోసం వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ ఫోర్ ఉంది లొకేషన్, అది పోస్ట్ ఆఫీస్. ఇప్పుడే స్టార్ట్ అయినా, చూస్తే వెళ్ళిన తర్వాత ఎట్టుందో ప్రాసెస్ కూడా. సో చూడొచ్చు, ట్యూబ్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం వాకింగే ఉంటుంది. సో నడవాలి ఇంకా. సో మీరు రైట్ సైడ్ వచ్చి మీరు ఎట్లా ఉన్నాయి హౌసెస్ అన్నీ, పార్కింగ్ కూడా వాళ్ళకి మస్తు స్పేసియస్ ఉంటుంది అనమాట. ఇంటి ముంగల్ ఉంటుంది మొత్తం. సో ట్యూబ్ స్టేషన్లో అయితే వచ్చినాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ఈడి బోర్లో చూపిస్తుంది కదా, కోక్ ఫాస్టర్స్ 1 minute అని చెప్పేసి. ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఎగ్జాక్ట్ టైం అనేది చూపిస్తుంది అనమాట అక్కడ మనకు మొత్తం. సో ఎవరైనా రీసెంట్గా వచ్చిన ఉంటే కూడా మీరు చెక్ చేసుకో. వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు సిటీ మ్యాపర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళాలన్నా కూడా దాంట్లోనే మనకు చూపిస్తుంది అనమాట మ్యాప్స్ మనకు. సో ఏ ట్రైన్ ఎక్కాలని చెప్పేసి, ఏ బస్ తీసుకోవాలని చెప్పేసి ఎగ్జాక్ట్ టైమింగ్తో సహా ఇంకా అమౌంట్ ఎంత అయితే కూడా మొత్తం క్లియర్గా చూపిస్తుంది అది. సో మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్యూబ్లో కూడా మీకు ఈస్ట్ బౌండ్, వెస్ట్ బౌండ్ అని చెప్పేసి లేన్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు సిటీ మ్యాపర్లో ఒకసారి. ఇక్కడ చూస్తే మీకు మనకు హైదరాబాద్లో ఉన్నట్టే, మెట్రోలో ఉన్నట్టు ఇక్కడ మ్యాప్స్ ఉంటుంది మనకు ట్యూబ్లో. సో ఏ స్టేషన్ దిగితే మనం ఇక్కడ ఏ లేన్స్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ జూబ్లీ లైన్ అని చెప్పేసి, విక్టోరియా లైన్ అని చెప్పేసి, ఇక్కడ డిస్ట్రిక్ట్ లైన్ అని చెప్పేసి ఉంటాయి ఇట్లా. సో అదంతా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. చూడచ్చు, ఇక్కడ ఇల్లు అయితే మ్యాక్సిమం చాలా దగ్గర అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ స్టేషన్లో అయితే దిగినాము. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి దగ్గర ఇండికేషన్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట. ఇక్కడ ఎటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి, ఏ లేన్ ఎటు సైడ్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో ఇది ఎప్పుడు బిల్డ్ చేసిరో కానీ మస్తు స్టాండర్డ్ మీద అయితే బిల్డ్ చేసిరు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండి రైట్ సైడ్ ట్యాప్ చేయాలన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు నేను రైట్ సైడ్లో ఉండి లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేసిన. సో అందుకని లెఫ్ట్ సైడ్ గేట్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో మళ్ళీ వెంటనే మా రిటర్న్ వచ్చేసి మళ్ళీ దాని నుంచి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్లో ఉండి రైట్ సైడ్ ట్యాప్ చేయండి బయటకు వచ్చేటప్పుడు. కొన్ని దగ్గర ఏంటంటే ఇవన్నీ మనకి ఇట్లా ఓపెన్ ఉండవు, డైరెక్ట్ సైడ్లో మెషిన్స్ ఉంటాయి. వాటి మీరు ట్యాప్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైతే ఎక్కుతారో దిగేటప్పుడు కూడా ఖచ్చితంగా కన్ఫామ్గా ట్యాప్ చేయాలన్నమాట. సో ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ట్యాప్ చేయకుండా కిందికి వెళ్ళినా, మళ్ళీ లొకేషన్ లేదని చెప్పేసి పైకి వచ్చేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది అక్కడ ట్యాప్ చేయాలని చెప్పేసి. ఒకవేళ మీరు ట్యాప్ చేయాలైతే మాత్రం 80 pounds వరకు ఫైన్ పడుతుంది. సో కన్ఫామ్గా ఇక్కడ ఎవరు చెప్పారనమాట, మనమే ట్యాప్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అప్పుడు ట్యాప్ చేయాలి, మళ్ళీ ఎప్పుడైతే ఎండ్ అవుతారో అప్పుడు ట్యాప్ చేయాలన్నమాట. వెతుకుతున్నాం అనమాట పోస్ట్ ఆఫీస్ గురించి అయితే. చూస్తాం లొకేషన్. ఇప్పుడైతే ఫైనల్గా అయితే పోస్ట్ ఆఫీస్ అయితే కనిపించింది ఇక్కడ. ఇది స్టాట్ఫోర్డ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. నాకు లొకేషన్ యూనివర్సిటీకి దగ్గర ఉందని చెప్పేసి దీన్ని చూస్ చేసుకున్నాను నేను. సో చూడవచ్చు, ఇక్కడ రష్ అయితే ఏం లేదు, స్టూడెంట్స్ కూడా తక్కువ మంది ఉన్నారు అనమాట. ఇక్కడ మీకు కౌంటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఐ నీడ్ టు కలెక్ట్ మై బీఆర్పీ అని చెప్పేసి చెప్పాలి వాళ్ళకి. మీతో ఉన్న పాస్పోర్ట్ అనేది సబ్మిట్ చేస్తే మీకు బీఆర్పీ అనేది ఇస్తారనమాట. ఎవరైతే రీసెంట్గా కానీ వస్తున్నారో వాళ్ళకి ఏం చేయండి, ఫస్ట్ మీకు వీసా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ డేట్ నుంచి 10 days లోపటే మీరు ఇది కలెక్ట్ చేసుకోవాలన్నమాట బీఆర్పీ. లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, మళ్ళీ దానికి అంతా వేరే ప్రాసెస్ ఉంటుంది. అయిపోయింది, బీఆర్పీ అయితే తీసుకున్నా. మా ఊరిని అవుతున్నారు చూడండి. ఏం లేదు, పాస్పోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళే ఇచ్చేసారు అనమాట. అంతే, ఇంకా ఏముండదు ఇక్కడ బీఆర్పీ దగ్గర అయితే.